రాయొచ్చు. ఇప్పుడు మనకు కావాల్సిన ఈవెన్ ఫ్యాక్టర్స్ కావాలి. మనం ముందు మొత్తం కారణాంకాల నుంచి బేస్ కారణాంకాలు మైనస్ చేస్తే మిగిలినవన్నీ కూడా మనకి సరి కారణాంకాల సంఖ్య అవుతుంది. కాబట్టి ముందు మొత్తం కారణాంకాలు ఏంటి, పవర్ని +1 చేసి ఇంక్లూడ్ చేయాలి. 2+1 అంటే పవర్స్ +1 చేసి ఇంక్లూడ్ చేస్తే మొత్తం కారణాంకాలు వస్తాయి. దాంట్లో నుంచి ఏది మైనస్ చేయాలి, బేస్ కారణాంకాలు తీయాలి. బేస్ కారణాంకాలు ఏంటి, బేస్ సంఖ్య పైన ఉండేటటువంటివన్నీ కూడా బేస్ కారణాంకాలు. దీనిపైన ఏముంది 2 ఉంది కాబట్టి 2+1. దీన్ని మనం మైనస్ చేస్తే అప్పుడు మనకు వచ్చినవన్నీ కూడా సరి కారణాంకాల సంఖ్య అవుతుంది. 4+1 5, 5 × 3 15, 15 నుంచి 2+1 3 అంటే బేస్ కారణాంకాలు 3 ఉంటాయి. మొత్తం కారణాంకాలు 15, అందులో 3 బేస్ కారణాంకాలు తీసిస్తే మిగిలినవన్నీ కూడా మిగిలిన 12 కూడా మీకు సరి కారణాంకాలే అవుతాయి. ఆ విధంగా మనము సరి కారణాంకాలు అడిగితే మొత్తం నుంచి బేస్ తీయాలి. ఒక డైరెక్ట్ గా బేస్ కారణాంకాలు అడిగితే మనం డైరెక్ట్ గా చేయొచ్చు. కానీ సరి కారణాంకాలు వచ్చేసరికి ఆ విధంగా అవ్వదు. మనకు కావాల్సిన ఆన్సర్ 12. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.